ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 35 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, సాతాన్ని తక్కువ అంచనా వేయొద్దు, సాతాన్ని మీరు చులకనగా చూడొద్దు. సాతాను చేసే కార్యములు, లేకపోతే సాతాను తలంచే తలంపులు, పన్నే కుట్రలు చాలా 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 భరించలేనివి. ఎందుకంటే చాలామంది సాతాన్ని చులకనగా చూస్తుంటారు. అలాంటివి ఏమీ లేవు, లేకపోతే నా మీదకి ఏమీ రాదు, నేనేం చేయక్కర్లేదు అనుకుంటారు. బట్ నిజంగా సాతాన్ అంత చేతకానివాడా? ఒకవేళ తనంత చేతకానివాడైతే ఇప్పటికీ ఈ లోకాన్ని ఏలడు కదా. బైబిల్ తెలియజేస్తున్న రీతిగా ఈ లోకానుసారమైన వ్యక్తులు ఎవరి కింద ఉంటారంట? అపవాది కింద ఉంటారంట. ఈ లోకం శపించబడింది. ఈ లోకానికి రాజు ఎవడు? ఆ రాజు ఎవరో కాదు, అపవాది. అంటే ఈ అపవాది అంతగా ఇంతమందిని ఆకట్టుకుంటున్నవాడు నిన్ను ఆకట్టుకోలేడా? ఎస్, ఆబ్వియస్లీ నిన్ను కూడా ఆకట్టుకోగలడు. కానీ ఇక్కడ మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, చాలామంది సాతాన్ ఏం చేయలేడు, సాతాన్ ఇది సాతాన్ అది అనుకుంటారు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, లూక్ చాప్టర్ 4 కంప్లీట్గా మీరు చదివితే, యేసయ్య బాప్తిస్మం పొంది ఆయన 40 రోజులు ఉపవాసంలోకి వెళ్తారు, వైల్డర్నెస్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సాతాను ప్రత్యక్షమైనప్పుడు యేసయ్యని వాడు 3 విధాలుగా శోధించడానికి చూస్తాడు. ఒకటి ఏంటంటే, ఈ రాళ్ళను రొట్టిగా చేసుకో, ఇంకొకటి ఏంటంటే నాకు బౌచే, లేదా ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి దూకే అంటాడు. అక్కడ ఉన్న కాన్సెప్ట్లో కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ సాతాను, ఆ అపవాది ఒక్క నిమిషంలో ఈ లోకంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని, సకల భోగాల్ని ఒక్క నిమిషంలో అక్కడ ప్రత్యక్షపరచాడంట. సో చూసాను కదా సాతాను ఎంత పవర్ఫుల్లో. యేసయ్యకే వాడు 1 మినిట్లో, యేసయ్య ముందే వాడు కొన్ని రాజ్యాలు, ఈ లోకంలో ఉన్న రాజ్యాల్ని కనపరుస్తున్నాడు. ఇది నింత నీకే ఇచ్చేస్తాను, నువ్వు నాకు బోచే అంటున్నాడు, నాకు సాగిలపడి అంటున్నాడు. ఈరోజు కూడా మనం సాతాను వాడికి లొంగిపోతూ ఉంటాం. ఏంటంటే, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది కదా, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది కదా, ఇది తప్పు కాదు కదా, అందరూ చేస్తున్నారు కదా అనుకుంటాం. కానీ నో, సాతాను మిమ్మల్ని ఎలా అయినా భ్రమపరచగలడు. ఎలా అయినా కూడా మీరు ఇదే కదా అనుకుంటాం, కానీ అది లూప్ అవుతుంది. ఆ లూప్లో నుంచేవాడు తలుపులు బద్దలు కొట్టుకుని మన జీవితంలోకి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడున్న కాలంలో, ఈ అంత్యకాలంలో వాడు చాలామందిని భ్రమపరుస్తున్నాడు. ఒకటే మనిషి 2 వాటిల్ని ఆరాధించలేడు, 2 వాటిల్ని పూజించలేడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, భూలోక సంబంధులై దేవుని సంబంధులు ఎలా అవుతారు మీరు? అయితే నువ్వు దేవుడి సంబంధం అవుతావు, లేదంటే భూలోక సంబంధం అవుతావు. అటు ఇది కాకుండా అటు అది కాకుండా ఎలా ఉంటావు? నిజంగా చాలామంది ఇలానే ఉన్నారు ఈ లోకంలో. చాలామంది ఏమంటారంటే, అపవాది చేసే కార్యాలకి నేను లొంగిపోను, అపవాది చేసే భ్రమకి నేను పాల్పడను అని. కానీ మీకు తెలియకుండానే మీ జీవితంలో వాడు చేయాల్సినంత చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి స్పిరిచువల్ సెన్సెస్ కలిగి ఉందాం, ఆధ్యాత్మిక స్పర్శ కలిగి ఉందాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చచ్చిన వారి వల్ల ఉన్నారంట. నిజంగా బైబిల్ తెలియజేస్తుంది అంత్యకాలంలో మనం ఎలా ఉంటామో, అందరూ ఎలా అవుతున్నారు ఏంటి అని చెప్పి. ఈరోజు కనుక మీరు సాతాను చేత శోధించబడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇఫ్ ఎస్, అవును సాతాను నాకు ఈ యాంగిల్లో నన్ను శోధిస్తున్నాడని మీకు తెలిసిన వెంటనే మీరేం చేయాలి తెలుసా? ఒకటే ఒక సీక్రెట్ టిప్ యేసయ్య కూడా ఫాలో అయింది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. యేసయ్య కూడా దేవుని వాక్యం ఆధారం చేసుకునే ప్రతి దానికి జవాబునిచ్చాడు ఆ అపవాదికి. సో ఈరోజు కూడా మీరు సాతాను చేసే బంధకంలో, సాతాను చేసే కుట్రల్లో పొందుతున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చర్చ్ మెంబర్స్, మీ ప్రేయర్ పార్ట్నర్ వారందరికీ షేర్ చేయండి. ఒకసారి వాళ్ళని కూడా పరీక్షించుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.